ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మంచి శుభోదయము. మన డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు గారు ఈ పార్టీ ఆవిష్కరణ తెలంగాణలో కూడా ఆవిష్కరించటము మా అందరికీ చాలా సంతోషకరమైన విషయమే. ఇప్పుడు మాది ప్రకాశం జిల్లా. సార్ పిలుపు మేరకు సార్ తోటి ఈ పార్టీలో ఎక్కడైనా సరే మేము ముందుండి మా వెనకున్నట్టు వాళ్ళందరినీ పార్టీకి బలం చేకూరేలా మేము సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి నర్రా సునీత గారు తమ సందేశాన్ని తెలియజేసిందిగా కోరుచున్నాను. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, నా తోటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నర్రా సునీత. గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిని. పేదలకి ఉచిత విద్య, వైద్యం కోసం మన వంతు బాధ్యతగా చట్టపరంగా ఉన్న హక్కులను అందరికీ కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది. దానికి వ్యవస్థాపకులైన మన కొండిశెట్టి సురేష్ బాబు సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. కుమార్ గారు. అందరికీ నమస్కారం. కొండిశెట్టి సురేష్ బాబు గారికి తెలంగాణ స్టేట్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ మేము పార్టీ వెంటే సురేష్ బాబు గారితో అందరం కలిసి ఉంటాము వైద్యులు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు పేదలుగానే ఉంటున్నారు. విద్యా వైద్యం ఈ రోజుకి మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్యా వైద్యం విషయంలో సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఈ రోజుకి అప్పుల పాలవుతున్నారు. వైద్యం ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా సరే వైద్యం పేదవాళ్ళకి అందట్లేదు. అలాగే విద్య కూడా అది డబ్బున్న వాళ్ళకే తప్ప పేదవాళ్ళకి, నిరుపేదలకి విద్య అయితే చాలా దూరంగా ఉంది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి అభివృద్ధి చెందింది అనుకుంటున్నామే తప్ప ఈ రోజుకి పేదవాడుగానే ఉంటున్నాడు. విద్యా వైద్యం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే పేదవాడికి విద్యా వైద్యం అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉచితంగా ఎక్కడ అందట్లేదు. ఆ విషయంగా మేము ముందుండాలి. అలాగే గ్రామీణ వైద్యులకైతే ఇప్పుడు భారతదేశం వచ్చిన కాంచి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మా సమస్యగానే ఉంది తప్ప మా కళ్ళ నీళ్ళు తోడడానికి ఏదో ఒక జీవో ఇస్తున్నారు, ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు హామీలు ఇస్తున్నారు తప్ప ఏ విషయంగా అయినా సరే మా సమస్యలు కూడా పరిష్కారం అవట్లేదు. పేదవాడికి విద్యా వైద్యం అందించాలి. ఆ విషయంగా మేము సహాయ సహకారాలు అందించాలి. అలాగే అందరికీ మా వంతుగా మేము తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, ఇంకా మాకు అవకాశం ఉన్న కాడికి మా గొంతుని నింపడానికి, మా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఏ విషయంగా అయినా సరే పేదవాళ్ళకి అండగా ఉండాలి, న్యాయం చేయాలి. వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, జరగాల్సిన న్యాయం కానీ జరపడానికి మా వంతుగా, మా పార్టీ వంతుగా మేము అన్ని విధాలుగా వాళ్ళకి అండదండగా ఉంటామని తెలియజేస్తూ, మాకు ఉదయం నుంచి మా కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొండిశెట్టి సురేష్ బాబు, వ్యవస్థాపక అధ్యక్షుడిని. అలాగే ముచ్చల సూరిబాబు గారు గౌరవ అధ్యక్షులు. అలాగే శ్రీమతి నర్రా సునీత గారు ప్రధాన కార్యదర్శి, అన్నదేవర సత్యనారాయణమూర్తి గారు సలహాదారులు, మౌలాలి గారు మార్కాపురం నుంచి వచ్చారు, ఆయన సలహాదారులు, కుమార్ గారు గౌరవ సలహాదారులు.
ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.